ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడే వ్యక్తి. అతనికి కొంత పొలం ఉండేది. ఆ పొలంలో వరి, మొక్కజొన్న, కూరగాయలు పండించేవాడు. రామయ్య భార్య లక్ష్మమ్మ, ఇద్దరు పిల్లలతో కలిసి సంతోషంగా జీవించేవాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించకముందే రామయ్య లేచి పొలానికి వెళ్ళేవాడు. నేలను దున్నడం, విత్తనాలు వేయడం, మొక్కలకు నీరు పెట్టడం వంటి పనులు ఎంతో శ్రద్ధగా చేసేవాడు. గ్రామంలో అందరూ అతని కష్టాన్ని చూసి మెచ్చుకునేవారు. ఒక సంవత్సరం వర్షాలు సకాలంలో పడ్డాయి. పంటలు బాగా పెరిగాయి. రామయ్య ఎంతో ఆనందపడ్డాడు. ఈసారి మంచి దిగుబడి వస్తుంది, పిల్లల చదువులకు కూడా డబ్బు సరిపోతుంది అని ఆశపడ్డాడు. కానీ కోత సమయం దగ్గరపడుతున్నప్పుడు అనుకోకుండా భారీ తుఫాను వచ్చింది. గాలులు, వర్షాలు కలిసి పంటను చాలా వరకు నాశనం చేశాయి. పంట నష్టపోవడంతో రామయ్య చాలా బాధపడ్డాడు. కొన్ని రోజుల పాటు ఏ పని చేయాలన్నా మనసు రాలేదు. అయితే అతని భార్య లక్ష్మమ్మ ధైర్యం చెప్పింది. రైతు జీవితంలో కష్టాలు సహజం. ఈసారి నష్టం వచ్చింది కాబట్టి నిరాశ చెందకండి. మళ్లీ కష్టపడితే మంచి రోజులు వస్తాయి అని చెప్పింది. ఆ మాటలు రామయ్యకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. అతను మళ్లీ తన పొలంలో పనులు ప్రారంభించాడు. ఈసారి కొత్త పద్ధతులను నేర్చుకున్నాడు. వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకున్నాడు. నీటిని ఆదా చేసే విధానాలు, మెరుగైన విత్తనాలు ఉపయోగించాడు. అలాగే తన పొలంలో కొంత భాగంలో కూరగాయల సాగు కూడా చేశాడు. కొన్ని నెలల తర్వాత మళ్లీ పంట కాలం వచ్చింది. ఈసారి పంట చాలా బాగా పండింది. వరి, కూరగాయలు రెండూ మంచి ధరకు అమ్ముడయ్యాయి. రామయ్య అప్పులు తీర్చాడు. పిల్లల చదువులకు కావలసిన డబ్బు కూడా సమకూర్చాడు. కుటుంబమంతా ఆనందంగా గడిపింది. ఒక రోజు గ్రామ పాఠశాలలో రైతుల గురించి కార్యక్రమం నిర్వహించారు. అందులో రామయ్యను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. విద్యార్థులకు మాట్లాడుతూ, రైతు ఎప్పుడూ ప్రకృతితో పోరాడుతూనే ఉంటాడు. కొన్నిసార్లు విజయం వస్తుంది, కొన్నిసార్లు అపజయం వస్తుంది. కానీ కష్టపడటం మానకూడదు. పట్టుదల ఉంటే తప్పకుండా విజయం సాధించవచ్చు అని చెప్పాడు. రామయ్య మాటలు విన్న పిల్లలు ఎంతో ప్రేరణ పొందారు. గ్రామ ప్రజలు కూడా అతన్ని అభినందించారు. అప్పటి నుంచి రామయ్య గ్రామంలో ఆదర్శ రైతుగా పేరు పొందాడు.